వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పుపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. కొంతమంది నేతలు భూములకు రేట్లు పెంచుకోవడం కోసం తమ పంట పొలాలను ఫనంగా పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అలైన్మెంట్ మార్పులపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్ ఎప్పుడు అవుతుందో గానీ ఆదిలోనే సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా అలైన్మెంట్ మార్పుపై స్థానిక రైతులు భగ్గుమంటున్నారు. వరంగల్ నగరం చుట్టూ 13 కిలోమీటర్లు ఇన్నర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదించారు. మొదటి విడత పనులు జరుగుతూ ఉండగా రెండో విడత భూసేకరణ కోసం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు ఇచ్చిన నోటిఫికేషన్పై విమర్శలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే భూములకు డిమాండ్ రావడం కోసం వంకర తిప్పడంతో ఇప్పుడు తమ విలువైన భూములు కోల్పోతున్నామంటున్నారు రైతులు. రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యక్తుల భూములకు ఇబ్బందులు రావద్దనే అలైన్మెంట్ మార్చారంటూ రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. సర్వే కోసం వచ్చిన అధికారులతో వాదనలకు దిగుతున్నారు. ఓవైపు ఆందోళన కొనసాగిస్తూనే గ్రేటర్ మున్సిపాలిటీ కమిషనర్ కూడా అధికారులకు వరంగల్ కలెక్టర్ కలిసి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. మా భూమి 2 ఎకరాల 12 గుంటలు ఉంది. ఈ 12 గుంటలలో గతంలో అలైన్మెంట్ ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కింద తీస్తే వెనకాల నుండి ఒక 10 గుంటలు మాత్రమే పోయేది. కానీ ఇప్పుడు కొత్తగా ఒక వారం నుండి చూస్తే కొత్తగా ప్రపోజల్ రోడ్డు పెట్టామని చెప్పేసి ఈ అధికారులు కొలిసి మొత్తం భూమి పోయే విధంగా, అందులో ఎకరంన్నర భూమి పోయే విధంగా రోడ్డుకు దగ్గరగా ఆనుకొని కార్పొరేట్ సంస్థల్ని కాపాడేందుకు మళ్ళా కొత్త మలుపు తీసి వస్తే ఎకరంన్నర పోతుంది. అంటే అశాస్త్రీయంగా చేసి రైతులను ఇబ్బంది పెట్టే విధంగా చేసి రైతుల పొట్ట కొడుతూ ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా ఈ రోడ్డు చేస్తుంది. తక్షణమే రద్దు చేసి గతంలో ఏ విధంగా రోడ్డు ఉందో దాన్నే అమలు చేస్తే. విజన్ 2041 నూతన మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదించిన విధంగా ఖమ్మం జాతీయ రహదారి రంగసాయిపేట నాయుడు పంపు జంక్షన్ నుంచి కిలా వరంగల్ తూర్పుకోట, స్తంభంపల్లి శివారు, జానిపిరీలు, ఎనుమాముల, కొత్తపేట శివారు మీదుగా ఆరేపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 200 అడుగుల ఇన్నర్ రింగ్ రోడ్డు మొత్తం 13 కిలోమీటర్లు డిజైన్ చేశారు. తొలి విడతలో నాయుడు పంపు నుంచి జానిపిరీల వరకు 8 కిలోమీటర్ల పరిధిలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే తాజాగా అలైన్మెంట్ మార్పులపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి మెయిన్ కెనాల్ నుంచి ఒక పానాంది 40 ఫీట్ల పానాంది ఉన్నది. అది చక్కగా రుచి హాస్పిటల్ కాడికి హోటల్ కాడికి పోతుంది, రెడ్ మిక్స్ కాడికి పోతుంది. అది చక్కగా గవర్నమెంట్కు సేఫ్ అవుతుంది. అది తీసుకోమంటే దాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఒక పద్ధతిగా మార్చి ఒక సిస్టమ్గా చేసి ఆలోచన చేసి గవర్నమెంట్ ఇంజనీర్లు అయినా అధికారులైనా మీరు దాన్ని శాస్త్రీయబద్ధంగా చేయమని మేము కోరుతాను. తమకు జీవనాధారమైన వ్యవసాయ భూముల్లో రోడ్డు వేస్తే తాము ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. 2 పంటలు పండే తమ విలువైన భూములను బైపాస్ రోడ్ నిర్మాణం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని తేల్చి చెప్పారు. తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని చెబుతున్నారు. ఫ్లైఓవర్ కు చక్కగా సర్వేషన్లో అయిపోయింది, ఇట్లనే పోతుందని చెప్పినారు. మేము నమ్మినాం, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తీరా వచ్చేసి రాఖీ పండుగ నుంచి దాదాపు ఆగస్టు నుంచి 3 సార్లు వేసిళ్ళు. ఎందుకు చేస్తారు సార్ అంటే ఇది సెట్ అయితే లేదు, సెట్ చేయాలి అది అంటున్నారు. మమ్మల్ని రైతులను మభ్యపెట్టి వాళ్ళకు అనుకూలంగా, అధికారులకు అనుగుణంగా, కార్పొరేటర్లకు అనుగుణంగా చేస్తున్నారు తప్ప రైతులకు అనుకూలంగా అయితే సర్వే చేయట్లేదు అనిపిస్తలేదు. ఇంతకు ముందున్న ప్లాన్ ఒకటైతే ఒక 2 రోజులలో 3 రోజులలో మళ్ళీ కొద్దిగా తిరుగుతుంది. అది కాకుండా గత రోడ్డు ఉన్నది 100 ఫీట్ల రోడ్, 150 ఫీట్ల రోడ్ ఉన్నది. 150 ఫీట్ల రోడ్ ఇడిచిపెట్టుకొని మళ్ళీ ఒక రోడ్ అని ఒక రోడ్ తీసేళ్ళు. సరే అని కొద్దిగా గొప్ప వెనుక ముందు చేసేళ్ళు. మళ్ళీ తర్వాత ఒక వారం రోజులనే మళ్ళీ చేంజ్ అయింది. ఎందుకట్లా ఈ ఫార్మర్స్ అందరినీ పరిశాన్ చేస్తారు? అలైన్మెంట్ మార్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. వ్యవసాయ భూములను రోడ్డు నిర్మాణం కోసం ఇచ్చేదే లేదని తేల్చి చెబుతున్నారు.